హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక పౌర్ణమి పరిహారం అండి. చాలా 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 పవర్ఫుల్ అయినటువంటి పౌర్ణమి పరిహారం. అందులో కూడా శ్రావణ మాసం మనకు రాఖీ పౌర్ణిమ శుక్రవారంతో కలిసి వస్తున్న పౌర్ణిమ, చాలా శక్తివంతమైన పౌర్ణిమ. ఈ పౌర్ణమి రోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టెక్నిక్ ని మనం ఆచరిస్తే, పాటిస్తే, ఆ టెక్నిక్ ద్వారా మనం విపరీతమైన ధనాన్ని అట్రాక్ట్ చేస్తే, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ టెక్నిక్ ఏదైతే ఉందో ఇది 1300 సంవత్సరాల నాటి ఒక పురాతన చైనీస్ టెక్నిక్ అండి. 1300 ఏళ్ల క్రితంది అంటే ఎంత శక్తివంతమైంది, ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఇక్కడ మీకు కావాల్సింది 5 కాయిన్స్, 7 బియ్యపు గింజలు, చిటికెడు సాల్ట్, ఇంతే కావాలి. ఈ 5 కాయిన్స్ కూడా మీ 5 తరాల దరిద్రాన్ని తరిమి కొడతాయి. ఈ 5 కాయిన్స్ కూడా 5 తరాల అదృష్టాన్ని లాక్కొచ్చి పెడతాయి. ఈ 5 కాయిన్స్ కూడా మీ 5 తరాలుగా ఎవరైతే ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ చెల్లా చెదిరైపోయి మీరు ఒక చరిత్రని తిరగరాస్తారు. మీ లైఫ్ అంతలా మారుతుంది. ఇంతకు ముందు చెప్పేవాళ్ళు గుర్తుందా? మా ఫ్యామిలీలో ఎంతవరకు డాక్టర్ అయిన వాళ్ళు లేరండి. ఫస్ట్ డాక్టర్ అయిన వ్యక్తి ఇతనే, ఫస్ట్ ఇంజనీర్ అయిన వ్యక్తి ఇతనే ఫస్ట్ ఫిల్మ్ యాక్టర్ అయిన వ్యక్తి అని చెప్తుంటారు చూసారా. అలా మా ఫ్యామిలీలో ఫస్ట్ ధనవంతుడు అయిన వ్యక్తి ఈ వ్యక్తి అంటూ మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. అంతటి శక్తివంతమైన ఈ రెమెడీ పౌర్ణమి పరిహారంగా మనం చెయ్యబోతున్నది 1300 సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన చైనీస్ టెక్నిక్. ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మీరు ఊహించుకోవచ్చు. అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి ఖచ్చితంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. పౌర్ణమి లోపు ఈ వీడియో మీకంట పడింది అంటే ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. మీ అదృష్టం మారబోతోంది. మీకు గోల్డెన్ డేస్ స్టార్ట్ అయిపోయాయి. డబ్బు మిమ్మల్ని వెతకటం మొదలు పెట్టింది. ఇక మీ దగ్గరికి రావటం ఒక్కటే బాకీ అన్నది అర్థం చేసుకోండి. అయితే ఈ వీడియో కంటపడగానే చూసి వదిలేయకుండా గుర్తు పెట్టుకొని పౌర్ణమి రోజు చేసి చూడండి, అద్భుతాన్ని చూస్తారు. అయితే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు. పూజల ద్వారానే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఇస్తున్నారండి. ముఖ్యంగా దేశ విదేశాల్లో ఉన్న వారికి ఏ టైంలోనైనా, ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటారు. అంటే ఇక్కడ పగలు ఉన్నప్పుడు వాళ్ళకి రాత్రి ఉంటుంది, అక్కడ రాత్రి ఉన్నప్పుడు ఇక్కడ పగలు ఉంటుంది. ఈ టైంలో కాల్ చేయొచ్చా అన్న ఒక అనుమానంలో వాళ్ళు ఉంటారు. ఏ టైంలో మీరు కాల్ చేసినా అందుబాటులో ఉంటారు. మీ సమస్యని పరిష్కరించి వచ్చేస్తారు. ముఖ్యంగా కువైట్ కానీ, దుబాయ్ కానీ, ఖత్తర్ కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ, యుఎస్ఏ కానీ ఎక్కడైనా అవ్వనివ్వండి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఈయన అందుబాటులో ఉంటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అయితే ఇక మనం చెప్పుకోబోతున్న ఈ రెమెడీ ఎప్పుడు చేయాలి? పౌర్ణమి రోజు, శుక్రవారం రోజు చెయ్యండి. నైట్ చేశారంటే ఇంకా మహాద్భుతం అసలు. అయితే ఈరోజు మనం చెప్పుకోబోతున్నది అట్రాక్ట్ మనీ విత్ 3 థింగ్స్. నేను చెప్పే 3 చిన్న సింపుల్ టెక్నిక్స్ తో మీరు డబ్బుని ఈజీగా పాకెట్లకి అట్రాక్ట్ చేసుకోవచ్చండి. మీ పాకెట్లకి ఏ విధంగా డబ్బుని అట్రాక్ట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఇది ఒక చైనీస్ టెక్నిక్ అని మనం చెప్పుకున్నాం. చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే గోల్డెన్ కలర్ లో ఉన్నటువంటి 5 రూపీస్ కాయిన్స్ 8 కావాలి. గుర్తుంచుకోండి. అయితే మీరు గోల్డెన్ కలర్ లో ఉన్న వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి 100% కూడా. అయితే మనకు ఇక్కడ ఎక్కువ అవసరం లేదు, 8 కాయిన్స్ ఉంటే చాలు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే అసలు టెక్నిక్ ఏంటి అంటే ఇక్కడ చాలా సింపుల్ అండి. అయితే వెరీ సింపుల్ మనీ అట్రాక్టింగ్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు మనం. 5 రూపాయల బిల్లలో 8 ఏవైతే ఉన్నాయో వీటిని ఫస్ట్ సాల్ట్ వాటర్ లో వాష్ చేసుకోండి. ఉప్పు నీటితో శుభ్రంగా కడగండి. అంటే సాల్ట్ వాటర్ లో ఒక 10 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ అలా వేసి దాన్ని వదిలేసి తర్వాత శుభ్రంగా తుడిచి ఆ కాయిన్స్ ని ఏం చేస్తారు, ఒక రెడ్ కలర్ క్లాత్, మంచి రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. ఈ కాయిన్స్ ని అందులో వేయండి. ఈ కాయిన్స్ వల్ల ఏమవుతుంది అంటే మీకు బూస్ట్ యువర్ వెల్త్ ఎనర్జీ అంటారండి.
అంటే ఈ కాయిన్స్ని ఎప్పుడూ కూడా మనతో పాటు క్యారీ చేయాలి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు నమ్మలేరు. నేను మళ్ళీ చెబుతున్నాను, మిరాకిల్స్ చూస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ కెరీర్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుందండి. ఇక ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ తీసుకోండి. అది క్రిస్టల్ సాల్ట్ అయినా, రాళ్ళుప్పు అయినా, నార్మల్ సాల్ట్ కావచ్చు, పింక్ సాల్ట్ కావచ్చు, ఏదైనా అవనివ్వండి. ఈ 8 కాయిన్స్ ఉన్నాయి కదా, అందులో ఈ సాల్ట్ కొంచెం వేయండి. ఒక టేబుల్ స్పూన్ అంత వేయండి చాలు, లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసినా చాలు. ఇప్పుడు ఈ రెడ్ కలర్ క్లాత్లో ₹5 కాయిన్స్ 8 ఉన్నాయి. అలాగే సాల్ట్ ఇందులో ఉంది. ఇక్కడ మనం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ కాయిన్స్కి ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీ వస్తే ఈ సాల్ట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా దాన్ని డీక్లటర్ చేస్తుంది, కట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ అయినది ఈ రెమెడీ అనేది. అయితే మనము రెడ్ కలర్ క్లాత్ని ఎందుకు వాడుతున్నాము అంటే, రెడ్ కలర్ మనకు ప్రొటెక్షన్ అండి. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే గనక, జనరల్గా కొబ్బరికాయ మనం కట్టాలి అంటే రెడ్ కలర్ క్లాత్లో కట్టుతూ ఉంటాం. రెడ్ కలర్లోనే నిమ్మకాయ కూడా దాన్ని కట్టి మనం గుమ్మానికి వేలాడదీస్తుంటాం. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇది ప్రొటెక్షన్ లా పనిచేస్తుంది, లక్ని యాక్టివేట్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. కాబట్టి లైఫ్లో కొంతమంది మీ లైఫ్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళ చూపు మీ జీవితం మీద పడింది అనుకోండి, మీ ఎదుగుదల మీద పడింది అనుకోండి, మీ అదృష్టాన్ని లాక్కెళ్ళిపోతారు, తీసుకెళ్ళిపోతారు కంటి చూపుతో. మీ డబ్బుని తీసుకెళ్ళిపోతారు. అప్పటిదాకా కూడా వాళ్ళ రాకముందు మీ ఫైనాన్షియల్ లైఫ్ చాలా బాగుంటుంది. కొంతమంది మీ లైఫ్లోకి వచ్చి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అకస్మాత్తుగా మీ లైఫ్ అన్నది పడిపోతుంది, మీ ఇన్కమ్ పడిపోతుంది, సంపాదన తగ్గిపోతుంది. అరే ఏంటి ఇలా అయిపోయింది అని మీ మనసుకే అనిపిస్తుంది. అయితే ఇలా ఏదైనా అవ్వనివ్వండి, ఇలాంటివి ఏవైనా కూడా మీకు తగలచ్చు. కానీ చూపు కావచ్చు, దృష్టి కావచ్చు, ఎదుటి వాళ్ళ ఈర్ష్య, ఏడుపులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటివి మీరు ఎదుగుతున్నప్పుడు చాలా ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఎదుగుతున్నప్పుడు మనిషికి దిష్టి ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయాలి అంటే దీన్ని అస్సలు లైట్గా తీసుకోకండి. అందువల్ల మీరు ఈ ఒక్క రెమెడీ కనుక చేసి ఈ ఒక్కటి మీ దగ్గర ఉంచుకున్నారంటే ఇలాంటివి ఏవి కూడా పని చేయవు. మీ లక్కు మీ దగ్గరే ఉంటుంది, మీ లక్కుని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనీ బ్లాకేజెస్ని అవాయిడ్ చేసుకోవచ్చు. రావాల్సిన డబ్బులు బ్లాకేజెస్ ఏవైనా ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం రెడ్ కలర్ క్లాత్లో ఏం పెట్టాము, సాల్ట్ వాటర్తో వాష్ చేసినటువంటి ₹5 కాయిన్స్ 8 పెట్టాము, కొద్దిగా సాల్ట్ వేసాం. ఇప్పుడు రైస్ తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు, 7 బియ్యపు గింజలు చాలు. మనకు రెడ్ కలర్ క్లాత్లో ఆల్రెడీ 8 కాయిన్స్, కొంచెం సాల్ట్ ఉన్నాయి. ఇప్పుడు 7 బియ్యపు గింజలు అందులోకి వేయండి. బియ్యపు గింజలు మాత్రమే, ఉడికిన అన్నం కాదు, గుర్తుపెట్టుకోండి. అలా వేసి మీరు జస్ట్ మూటలా కట్టేసేయండి దాన్ని. దీన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు క్యారీ చేస్తూ ఉండండి. చిన్న మూటే అవుతుంది, పెద్దది అవ్వదు. ఇది మీ పర్స్లో, మీ వ్యాలెట్లో, మీ జోబులో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడికి వెళ్ళినా మీతో క్యారీ చేయండి. ఇలా క్యారీ చేయటం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి కూడా రాలేదు. ఇది ఎప్పుడైతే మీకు స్మెల్ వస్తుందో అప్పుడు మీకు అర్థమైపోతుంది. అంటే ఒకలాంటి స్మెల్, నార్మల్గా కాకుండా ఏదో కొంచెం అనీజీగా ఉన్న స్మెల్ వస్తుంది. అప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓకే దీని పవర్ అయిపోయింది, దీన్ని మళ్ళీ మార్చాలి అన్నది మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ వచ్చే పౌర్ణమికి కానీ, వచ్చే శుక్రవారం కానీ, లేదా ఒక మంచి రోజు, మంచి సమయం చూసి మళ్ళీ సేమ్ ఇదే విధిగా మీరు మార్చుకోండి. ఇలా దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక, ఈ స్మెల్ ఎప్పుడు వస్తుందంటే నెగిటివ్ ఎనర్జీ సోకినప్పుడు, దీని పవర్ తగ్గి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని సోకుతోంది అన్నప్పుడు ఆ స్మెల్ వస్తుందని అర్థం చేసుకోండి. కాబట్టి ఈ 3 వస్తువులు మీరు పెట్టుకున్నారు అంటే గనక ఖచ్చితంగా మీరు మనీ మ్యాగ్నెట్లా మారిపోతారు. డబ్బు మీ దగ్గరికి ప్రతిరోజు వెతుక్కుంటూ వస్తుంది. ఇంట్లో ఖచ్చితంగా ఒక్కరైనా సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉంటాం. ఇంట్లో వాళ్ళు ఒక్కరైనా రిచ్గా సెటిల్ అవ్వాలి అనుకుంటాం. వాళ్ళు మిగతా వాళ్ళ లైఫ్ అందరినీ కూడా మార్చేస్తారు. అలా అందరి లైఫ్లో మీరు మార్చాలి, మీరు రిచ్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ ఒక్క మూట మీ దగ్గర ఉంటే ప్రతిరోజు డబ్బు మీ దగ్గరికి ఆశించినంత డబ్బు వస్తూనే ఉంటుంది. రోజు రోజుకి కూడా మీ సంపాదన పెరుగుతుంది. ఆర్థిక పరంగా మీరు ఎదుగుతారు. కాబట్టి ఈ ఒక్క చిన్న మూట పెద్ద కష్టం కూడా కాదు. ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇది పౌర్ణమి పరిహారము. ఇది 1300 ఏళ్ల నాటి చైనీస్ పురాతన టెక్నిక్. ఈ మూట చేంజ్ చేస్తారు కదా, ఆ కాయిన్స్ ఉన్న ఏం చెయ్యాలి అంటే ఎవరికైనా ఆఫర్ చేయండి, అంటే డొనేట్ చేసేయండి, లేదా దేవుడి హుండీలోకి వేసేయండి. ఈ గింజలు, బియ్యపు గింజలు ఉంటాయి, అవి వేటికైనా పక్షులకు ఆహారంగా వేయండి, లేదా ఎక్కడైనా ఒక మొక్క మొదట్లో పాతి పెట్టేసేయండి, ఎవరు తొక్కకుండా.
ఇలా చేశారు అంటే గనక ఈ మూట ఈ పోట్లే మీ దగ్గర ఉంది అంటే మీ దగ్గర ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండదు. పేదరికం అన్నది మీ దరి దాపుల్లో కూడా రాదు. ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతేదాకా సర్వేజన సుఖినో భవంతు.